నల్గొండ ప్రాంతంలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మనం ఈరోజు 41 డివిజన్లో ఉన్నాం. మన మధ్యలో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కన్నారావు అన్న గారు ఉన్నారు. ఆయన గురించి ఆయనతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మీ యొక్క ప్రచారాన్ని స్వీకరిస్తారు, ఏ విధంగా స్పందిస్తారు అన్న? ఇక్కడ 41వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గతంలో పనిచేసినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో సక్రమంగా శానిటేషన్ విషయంలో కానీ మరి మంచినీటి పారిశుద్ధ్య వ్యవహారంలో కానీ సరిగా శ్రద్ధ చూపలేని ఒక అది ఉన్నది. దానివలన ఈ బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటేయాలని చెప్పి ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు. ప్రజలందరి యొక్క ఆశీర్వాదంతోనే నేను 41వ డివిజన్ కార్పొరేటర్గా గెలుస్తాననే ధీమా నాకు ఉన్నది. అయితే ఓకే అన్న, మీరు ఇప్పుడు తిరుగుతున్నారు కదా, మీరు ఏం ఐడెంటిఫై చేశారంటే ఏం గుర్తించారు అంటే ప్రజలు ఏ విధమైన సమస్యలతో బాధపడతారు? అది వాటరా, డ్రైనేజా, లేకపోతే మిగతా ఏమన్నా మీరు గుర్తించారా? ముఖ్యంగా శ్రీనివాస్ నగర్ కాలనీ, ఆండాల్ నగర్ వీధి, ఆండాల్ నగర్ కాలనీలో కానీ ఈ 41వ డివిజన్ ఉన్న పద్మావతి నగర్ కాలనీలో కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఏర్పాటు చేసినో గత 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది అసంపూర్తిగానే ఉన్నది. ప్రస్తుతం ఆ డ్రైనేజీలకు ఇళ్లలో నుంచి కనెక్షన్స్ కూడా ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ మురుగునీటి పారుదల రోడ్డు మీదనే ఏరులై పారుతున్నది. ముఖ్యంగా శ్రీనివాస్ నగర్ కాలనీలో చందమామ టవర్స్ దగ్గర నుంచి మొదలుకొని ఈ శ్రీనివాస్ నగర్ కాలనీ మొత్తం కూడా వర్షం వచ్చినప్పుడు బీభత్సంగా ఉంటుంది. పూర్తిగా ఇది స్లమ్ ఏరియాగా మారిపోతున్నది. ఇది నల్గొండ సెంటర్లో, ముఖ్యంగా సెంట్రల్ నల్గొండగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పారిశుద్ధ్య నిర్మూలన విషయంలో కానీ గత పాలకులు ఎవరు కూడా శ్రద్ధ వహించలేదని చెప్పి ప్రజలు వాపోతున్నారు. ఇటు విషయంలోనే ప్రజలు తీవ్రంగా స్పందించి మా పార్టీకి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలందరూ వాగ్దానం చేస్తున్నారు. అయితే ఓకే అన్న, అయితే ఇప్పుడు ఒక 2 years అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అయితే నల్గొండ అంతట్లో ఏ విధమైన మార్పు లేకపోతే ఏ విధమైన డెవలప్ ఏమైనా కనిపిస్తుంది మీకు? ఏమీ లేదు. గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నల్లగొండలో రోడ్డు వెడల్పు చేయడం జరిగింది. పాలక కేంద్రం నుంచి మన బైపాస్ నుంచి మొదలుకొని ఇప్పుడు గొల్లగూడెం కలెక్టర్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి రోడ్లు ఏర్పాటు చేయడం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ఆ రోజు చేసిన డెవలప్మెంటే. ఇప్పటికీ కూడా మీరు అందరూ గమనించండి, పెద్దగడం దగ్గర నుంచి సావర్కర్ బొమ్మ వరకు ఉన్న రోడ్డు చూస్తే ఆ గతుకుల రోడ్డు నల్గొండ టౌన్ ఇది పల్లెటూరు అనే పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతోమంది ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. ముఖ్యంగా ఈ బస్సులలో కానీ మన శ్రీనివాస్ నగర్ కాలనీ కానీ ఆండాల్ వీధి, పద్మావతి నగర్లో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. మహిళలు పిల్లలు రాత్రిపూట బయటకు వెళ్ళాలంటే బిక్కు అనుకొని భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని నిర్మూలించాలంటే గతంలో ఉన్న వాళ్ళు ఏ రమాలు కూడా ఇటువైపు వచ్చి చూసిన పాపాన పోలేదు. వాళ్ళు వాటి మీద శ్రద్ధ పెట్టలేదు. కేవలం చెత్త డాక్టర్ల దగ్గర నిలబడి చెత్త ఎత్తే ఫోటోలు తీసుకొని వాట్సాప్ గ్రూపులలో పెట్టుకొని మేమే అభివృద్ధి చేసినామని చెప్పుకుంటారు. శానిటేషన్ అనేది ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రక్రియ. ఎవరు కౌన్సిలర్ ఉన్నా, కార్పొరేటర్ ఉన్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. అది రొటేషన్గా జరగాల్సిన పనులే. వాటిని అభివృద్ధి పనులు అని చెప్పి ఈ ప్రజలను మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కార్పొరేషన్ అయినప్పుడు హౌస్ ట్యాక్సులు పెరుగుతున్నాయి, నల్ల ట్యాక్సులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు కట్టేటువంటి పనుల మీద ప్రజలకు హక్కు ఉంటుంది. ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉంటుందని చెప్పి నేను ఈ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నా. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఈ వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే ఇంకొక విషయం అన్న, మీరు రోడ్లు అన్నాగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. 2023లో ఎలక్షన్స్ జరిగినాయి. అంత ముందుకే రోడ్లు శాంక్షన్ అయినా అవే ఇప్పటికీ వర్క్ జరుగుతున్నాయి. అంటే ఈ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఇప్పుడు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు మేము ఫండ్స్ చేస్తున్న ఉంటారు. మీరు చూడండి, హైదరాబాద్ రోడ్డు నుంచి మొదలుకొని ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఇప్పటికి కూడా అసంపూర్తిగానే ఉన్నది. ఇటు పక్క పానగల్లు నుంచి మొదలుకొని ఇటు పక్క శ్రీనివాస్ నగర్ కాలనీ, పద్మావతి కాలనీ, ఈ ఏరియాలలో ఏ రోడ్లు కూడా కొత్తగా వేసిన పాపాన పోలేదు. ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే చైర్మన్ అభ్యర్థులని చెప్పుకుంటున్నారో వాళ్ళ వార్డులో మాత్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసుకొని మిగతా వార్డులలో పట్టించుకోవట్లేదు. ఎవరైతే కౌన్సిలర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయపడి వాళ్ళ వంగి మాగాదులుగానే మాత్రమే ఉన్నారు తప్ప వాళ్ళు కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చేంత సత్తా ఉన్న వాళ్ళు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు ఓటేస్తే ఖచ్చితంగా నేను గెలిపిస్తానని. ఫైనల్గా మీరు 41 యొక్క డివిజన్ ఓటర్లకు ఏం తెలియజేయాలి? కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఏర్పడితే జరుగుతున్నది. రేపు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఈ సందర్భంగా 50 సంవత్సరాల క్రితమే ఇది నల్గొండ మున్సిపాలిటీ. బల్దియా కాలం నాడే మున్సిపాలిటీ ఉన్నటువంటి నల్గొండను పల్లెటూరు కన్నా అధ్వానంగా ఉంచిన గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. కార్పొరేషన్ కైవసం చేసుకున్న తర్వాతనే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ గమనిస్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.